గతంలో ఇరాన్ని అపోజ్ చేసినా కూడా ఇప్పుడు ఇరాన్తో అమెరికా యుద్ధానికి వెళ్తే ఇమీడియట్గా ఇరాన్ పక్కనే మిలిటరీ బేసెస్ ఉన్న ఖతర్ని అటాక్ చేస్తుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని, అలాగే మిగతా దేశాలన్నింటినీ కూడా అటాక్ చేస్తుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్లో మాకు శాంతి కావాలి అన్న ఉద్దేశంతో ఇటు ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు శాంతిని కోరుతున్నాయి. దీనికి సంబంధించి ట్రంప్ ఏం మాట్లాడారో ఒక్కసారి ట్రంప్ మాటలలోనే వినే ప్రయత్నం చేద్దాం. Some other little things to talk about. Maybe we'll start that first. Should I start that first? I think they're going to want me to. I have a feeling they're going to want me to. We have been notified and pretty strongly, but we'll find out what that all means. But we've been told that the killing in Iran is stopping. It's stopped. It's stopping. And there's no plan for executions or an execution or executions. So I've been told that on good authority. We'll find out about it. I'm sure if it happens, we'll all be very upset, including you will be very upset. But that's just gotten to me from information that the killing has stopped, that the executions have stopped. They're not going to have an execution, which a lot of people were talking about for the last couple of days. Today was going to be the day of execution. The executions have stopped. Will be stopped అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. సో అమెరికా ప్రెషర్ వల్లనే ఇటు ఇరాన్లో ఎగ్జిక్యూషన్స్ అన్నీ ఆపేశారు. మేము దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని. ఒకవేళ ఇది కాకపోతే మిలిటరీ యాక్షన్కి మేము రెడీగా ఉన్నామంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ట్రంప్ అయితే తన ప్రెషర్ వల్లనే ఇటు ఇరాన్లో 800 మంది బతికిచ్చాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఇరాన్లో ఇప్పటికీ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఉంది, ఇంటర్నెట్ అవైలబిలిటీ లేదు. ఇటు ఇలాన్ మస్క్కి సంబంధించిన స్టార్ లింక్నే యూజ్ చేస్తున్నారు ప్రపంచ దేశాలతో సంప్రదించడానికి నిరసనకారులు. సో మొత్తం మీద ఇంటర్నెట్ బ్లాక్అవుట్, దాంతోపాటు 18,000 మంది ప్రస్తుతానికి జైల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఈ నిరసనకారుల పరిస్థితి ఎలా ఉంది? ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయా? ఒక లేటెస్ట్ అప్డేట్, దానికి సంబంధించిన విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. Some other little things. అమెరికా ప్రెషర్ వల్లే మొత్తానికైతే ఇటు ఇరాన్లో ఎగ్జిక్యూషన్స్ ఆగాయి అంటూ ఇటు వైట్ హౌస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశాడు. సో నిరసనకారులని అనగదొక్కాలి అన్న ఉద్దేశంతో ఇరాన్ చాలామందిని చంపేసింది. ఇప్పటికే 2,500 నుంచి 3,400 మందిని చంపినట్టు ఇటు హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఒక న్యూస్ ఏజెన్సీ చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద మనం నిరసనకారులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. 50 ప్రావిన్సుల్లో కూడా ఇప్పటికీ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఖమేనీ ప్రభుత్వం కొంత టైట్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నిరసనలని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 18,000 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీనికి సంబంధించి వైట్ హౌస్ నుంచి కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. చాలా క్లియర్గా ఇటు ఇరాన్లో 800 మందిని ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉరి తీయబడబోయే వ్యక్తులని మేము కాపాడాము అంటూ ఇటు వైట్ హౌస్కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ క్యారోలిన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకసారి క్యారోలిన్ ఏం మాట్లాడిందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. Executions. So I've been told that on good authority. We'll find out about it.
I'm sure have happened. What I will say with respect to Iran is that the president and his team have communicated to the Iranian regime that if the killing continues, there will be grave consequences. And the president received a message, as he revealed to all of you and the whole world yesterday, that the killing and the executions will stop. And the president understands today that 800 executions that were scheduled and supposed to take place yesterday were halted. And so the president and his team are closely monitoring this situation, and all options remain on the table for the president. What I will say with respect to Iran is that the president and his team have communicated to the Iranian regime that if the killing continues, there will be grave consequences. And the president received a message, as he revealed to all of you and the whole world yesterday, that the killing and the executions will stop.